హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం చిన్న పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే ఈ చిన్న పునుగులు అనేది చాలా బాగుంటుందండి. మైదా పెరుగుతో చేసుకుంటే అంత టేస్ట్గా ఉండవు చిన్న పునుగులు. మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలినప్పుడు ట్రై చేయండి. మనం మిగిలిపోయిన ఈ ఇడ్లీ పిండిలో ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి. 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం సోడా ఉప్పు, సాల్ట్ అవసరం లేదండి. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది, మనకి సాల్ట్ అవసరం లేదు. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మనం గోధుమ పిండి యూజ్ చేస్తే మంచిగా హెల్తీగా ఉంటుందండి. మైదా యూజ్ చేయకూడదు ఎక్కువ. మనం ఈ పునుగులకి గోధుమ పిండి వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం కొంచెం 1 కప్పు గోధుమ పిండి వేసుకొని కలుపుకొని జారుగా కలుపుకోవాలండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. టైట్గా కలుపుకుంటే మనకి బోండాలు పేలే అవకాశం కూడా ఉంటాయండి. మనం కొంచెం జారుగా కలుపుకుంటే మనకు మంచిగా క్రిస్పీగా ఉంటాయి. మంచిగా పొంగుతూ మంచిగా పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా మెత్తగా మంచిగా టేస్ట్గా వస్తాయండి. చిన్న పునుగులు సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఈ పునుగుల్ని తయారు చేసుకోవచ్చండి. చిన్న పునుగులు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒకసారి ట్రై చేసి చూడండి.